స్పెర్మ్ డొనేషన్ అనే వెరైటీ కాన్సెప్ట్తో నెక్స్ట్ జనరేషన్ ఫిల్మ్గా హిందీలో రూపొంది బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమా విక్కీ డొనార్. కేవలం 5 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ సినిమా 50 కోట్లు కొల్లగొట్టడంతో అందరూ అవాక్కయ్యారు. అయితే ధైర్యం చేసి ఈ సినిమాని తెలుగులోకి తేవడానికి సిద్ధపడిన సుమంత్ వైపు అది అలా చూశారు. ఫ్లాప్లో ఉన్నాడు అవసరమా అన్నారు. అయితే ఫస్ట్ లుక్ అలాగే నరుడా డోనారుడా అనే టైటిల్ రెండు ఇన్స్టెంట్గా ఎక్కేయడంతో సినిమాకు ఎవ్వరు ఊహించిన క్రేజ్ వచ్చింది. టాలీవుడ్ సెలబ్రిటీలంతా తమ స్టైల్లో స్పందించిన ఈ టైటిల్ని ఫిక్స్ చేయమని సలహా ఇచ్చింది మాత్రం దర్శకధీరుడు రాజమౌళి అట. షాకింగ్గా ఉన్న ఇది నిజం. ఒకసారి జనరల్గా ఎక్కడో రాజమౌళిని మీట్ అయిన సుమంత్ మాటల మధ్యలో తన నెక్స్ట్ ప్రాజెక్టు గురించి పేరు గురించి చెప్పగానే పెద్దన్న కీరవాణి జక్కన్న రాజమౌళి విపరీతంగా నవ్వారట. టైటిల్ క్యూరియాసిటీగా ఉంది, కనెక్ట్ అవుతుంది, లాక్ చేయమని చెప్పాడట రాజమౌళి. అలా టాలీవుడ్ టాప్ డైరెక్టర్ వేసిన రాజముద్రతో ఫిక్స్ అయిన నరుడా డోనరుడాకి పీక్ రేంజ్ అప్లాజ్ వచ్చింది. సో రాజమౌళికి సుమంత్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. ఆఫ్టర్ ఆల్ 8 సంపాదించే వాడికి ఎవరు పిల్లనిస్తారు? మహానగరం, ఏసీ రూమ్లో ఉద్యోగం, 25,000 జీతం అంటే వాడి లెవెలే మారిపోతుంది. నీకు కాలేజ్లో ప్రపోజ్ చేసినప్పుడు నాకు ఇష్టం లేదని చెప్పేశాను. ఎన్నాళ్ళ నేను ఊపి పట్టగలను? పులి వేటాడాలంటే జింక కావాలి. జింక కాలింగ్ పులి.